11వ దినం పారాయణం సమాప్తమైంది. అయితే ఈరోజు ద్వాదశి మన లెక్క ప్రకారం 11వ రోజు లెక్క పుస్తకంలో ఉంది కానీ, అంటే పారాయణకి 11వ రోజు కానీ మనకి ద్వాదశి వచ్చేసింది. ఈ ద్వాదశి పారాయణ గురించిన కథని 13వ రోజు మనం చెప్పుకుంటాం. ద్వాదశికి ఏం చేయాలి? చాలా బోల్డ్ అని ప్రశ్నలు వస్తాయండి దీని మీద. ద్వాదశి నాడు తులసీధాత్రి కళ్యాణం చేస్తారు. సాధారణంగా ఏకాదశి ఉపవాసం అంటే ద్వాదశి నాడు మన తులసి చెట్టులోనే ఒక ఉసిరిక కొమ్మని లేదా ఉసిరిక చెట్టుని పెట్టి, ఉసిరికని నారాయణ స్వరూపంగా భావించి తులసికి నారాయణుడికి వివాహం చేస్తారు. మనం మట్టిలో కదా పెట్టాం, ధాత్రికి కూడా అంటే భూమి తులసి వాళ్ళిద్దరికీ విష్ణుమూర్తితోటి కళ్యాణం చేస్తారు. విశేషంగా కళ్యాణం జరపలేని వాళ్ళు అంటే సాధారణ కుటుంబీకులు ఏం చేస్తారు, ఒక తెల్లదారం 9 పేటలు వేసి, కొంచెం పెద్ద దారం తీసుకుని 9 పేటలు వేసి పసుపు రాసి ఆ దారాన్ని ఈ 2 మొక్కల చుట్టూతా, ఈ చెట్ల 2 చుట్టూతా కట్టడం. తర్వాత అక్షంతలు చల్లటం, యథాశక్తి పూజించడం.